హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడంపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రతినిధి సోమభారత్ ఉన్నారు. సార్, ఇట్లా ఏ సెక్షన్ల కింద హరీష్ రావుని సిట్టు విచారణ పిలిచింది, ఎలా ఉండబోతుంది? ఏ సెక్షన్ లేదు, ఇన్వెస్టిగేషన్కి రమ్మని చెప్పి పిలిచినారు. ఆల్రెడీ సుప్రీంకోర్టు ఐడెంటికల్ ఇష్యూలో వారి మీద కేసు లేదని కొట్టేసింది. ఇది కేవలము హరాస్ చేసేదానికోసం మాత్రమే పిలుస్తున్నారు అనేది అనిపిస్తూ ఉంది. అవమానపరిచేదానికోసం, హరాస్ చేసేదానికోసం. వాళ్ళు ఏదో ఒక నోటీస్ ఇచ్చినారు రమ్మని చెప్పి, లా అబైడింగ్ కాబట్టి ఇప్పుడు వెళ్తున్నాము, వెళ్తే తెలుస్తుంది. దాదాపు 2 సంవత్సరాల నుంచి విచారణ చేస్తున్నారు. మొదట ఒక సిట్టు, ఇప్పుడు ఒక సిట్టు. బట్ ఇప్పటి వరకు ఎలాంటి దోషులకు సంబంధించి నిర్ణయం అయితే తీసుకోని పరిస్థితి. ఎట్లా ఉండబోతుంది ఇప్పుడు సిట్టు విచారణ? మరి ఇప్పుడు కొంతమంది ఫోన్లు ట్యాప్ చేసినారు అని చెప్పి పేపర్లలోనే రాసినారు. వాళ్ళకి ఇవ్వట్లే నోటీసులు. ఏ రకమైన ఆరోపణలు, ఏ రకమైన ఆధారాలు లేని వాళ్ళకి ఇవాళ నోటీసులు ఇస్తూ ఉన్నారు. పదే పదే ఒక ఇన్వెస్టిగేషన్ సిట్ వేసిన తర్వాత ఇంకొకటి వేసి ఈ రకంగా ఇబ్బంది పెట్టడం తప్ప దీంట్లో వేరే ఏం లేదు. ఎలా ఉండబోతుంది? ఎలా ఎదుర్కొంటున్నారు? లీగల్గా ఏం చేయబోతున్నారు? లీగల్గా చట్టాల మీద మాకు నమ్మకం ఉన్నది, మేము కొట్లాడతాం అంతే. ఖచ్చితంగా కేవలం రాజకీయ దురుద్దేశంలో భాగంగానే హరీష్ రావుని ఇబ్బంది పెట్టే విధంగా సిట్ అయితే వ్యవహరిస్తుంది. దానికి సంబంధించి రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే రాత్రి సిట్ అయితే విచారణకు సంబంధించి ఆదేశించారు. సో చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా హరీష్ రావు సిట్టు ఎదుట విచారణకు హాజరు కాబోతున్నారని చెప్పి చెప్తున్న పరిస్థితి. సో ఖచ్చితంగా చట్ట ప్రకారమే లీగల్గా హరీష్ రావుకు సంబంధించి కేసును ఎదుర్కొంటారని చెప్పేసి లీగల్ సెల్ ప్రతినిధి సోమభారత్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొలివెల్లి కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలివెలుగు official.